వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కడప జిల్లా సుండుపల్లి మండలంలో టీడీపీ నేత మంత్రి శివారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరి ఇష్టానుసారంగా తన భూదందా కార్యక్రమాలను శివారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మనోడి తీరు గతంలో కంటే రెట్టింపైంది. పేరుకు ముందు మంత్రి అనే ఇంటి పేరును పదవిలా వాడుతూ చలామణి అవుతున్న ఆ నేత తీరంతా కంత్రీ పనులే అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అధికారుల అండదండలతో ఇష్టారీతిని వ్యవహరించి వందల ఎకరాల ప్రభుత్వ భూములను శివారెడ్డి కాజేశారనే ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సుండుపల్లి మండలంలో ప్రస్తుత టీడీపీ నేత శివారెడ్డి తనతో పాటు భార్య, ఇతర కుటుంబ సభ్యులు బినామీల పేర్లతో సుమారు 300 ఎకరాలు అన్న సమాచారం మన దగ్గర ఉన్న 1000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను అక్రమంగా పొందినట్లు అధికారులు గుర్తించారు. సుండుపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 21-69లో ఉన్న అప్పన్నకుంట చెరువును ఆక్రమించి భవనాన్ని నిర్మించినట్లు విచారణలో తేలింది. ఆ భవనాన్ని అనంతరం బీసీ సంక్షేమ శాఖ వసతి గృహంగా ప్రభుత్వానికి అద్దెకి ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే కాకుండా మిడితాడు, సుండుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 26 సర్వే నెంబర్ల కింద ఉన్న భూములను ఆక్రమించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న చెరువులు, వంకలు, ప్రభుత్వ శిఖం భూములను కూడా కాజేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అధికారుల సహకారంతో పట్టాలు, అసైన్మెంట్ కమిటీ సిఫార్సులు లేకుండానే తనకు తానుగా పట్టాలు తీసుకున్నట్లు, వెబ్లాండ్లో అక్రమ నమోదులు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఇక అప్పటి అధికారుల సహకారంతో కుటుంబ సభ్యులు, బినామీల పేర్లపై భూములను రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూ కబ్జాలపై శివారెడ్డిని అప్పటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు. రాజంపేట సబ్ కలెక్టర్ వైద్యాదేవి నేతృత్వంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి 38 పేజీలతో కూడిన విస్తృత విచారణ నివేదికను సిద్ధం చేశారు. అక్రమంగా పొందిన భూములన్నింటినీ రద్దు చేసి తిరిగి 22A నిషేధిత జాబితాలో చేర్చాలని నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేశారు. అయితే నివేదిక అందిన కొద్ది కాలంలోనే కలెక్టర్ బదిలీ కావడంతో విచారణ ప్రక్రియ నెమ్మదించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా మండల పునర్విభజనలో సుండుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కడప జిల్లాలోని రావడంతో ఈ వ్యవహారం మళ్లీ మరుగున పడిపోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతలైతే సదరు టీడీపీ నేత శివారెడ్డికి వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందించి ఇప్పటికే సిద్ధంగా ఉన్న విచారణ నివేదికను తెప్పించుకుని అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డయ్య ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రెడ్డయ్య, చెప్పండి, అసలు ఎంతవరకు అక్రమంగా అక్కడ భూములను ఆక్రమించుకున్నట్టుగా తెలుస్తుంది? డీటెయిల్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ పద్మ. గతంలో వచ్చేసి తన మంత్రి శివారెడ్డి అనే అతను వచ్చేసి 2014లో వచ్చేసి టీడీపీలో ఉన్నాడు. 2019లో వచ్చేసి వైసీపీలో ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు 2024లో టీడీపీలో చేరి ఏది పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ అధికారంలోకి ఇతను పోవడము, అక్కడ ఉన్నటువంటి ఇతని ఇంటి పేరు కూడా మంత్రి శివారెడ్డిగా పెట్టుకుని చలామణి అవుతున్నాడు. మనకు తెలిసిన సమాచారం వరకు అయితే సుండుపల్లి మండలంలో మడితాడు గ్రామము ఉప్పర్పల్లె దగ్గర ఉన్నటువంటి కొండ దగ్గర ఉన్న దాదాపుగా 300 ఎకరాలకు కూడా ఈ బినాముల పేర్లతో ఆక్రమించినట్టు సమాచారం ఉంది. అయితే ఇతను చేసిన ఇవే కాదు, సుండుపల్లి మండలంలో పన్నకుంట కానీ ఎక్కడ వంకల పరంపు కనపడిన చోటల్లో అతను ఇల్లు కట్టడం అనేది అతని నిజంగా ఉన్నది. అయితే ఈ విధంగా చేయడం అంటే వాళ్ళ భార్య పేరు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ మిగతా అందరి పేరుతో కూడా వచ్చేసి 300 ఎకరాల పైగానే ఆక్రమించినట్టు కూడా తెలుస్తుంది. తాజాగా ఆరోపణలు కూడా అన్ని వచ్చేసి అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం ఉంది. అలాగే వచ్చేసి ఈ వ్యవహారం అంతటి కూడా గతంలో ఉన్నటువంటి శ్రీధర్ కలెక్టర్ గారు వచ్చేసి దాదాపు 38 పేజీలకు సంబంధించినటువంటి నివేదికను కూడా తయారు చేసి తన పైన నీకు కేసు కూడా నమోదు చేయాలని వేసి ఇచ్చారు. అయితే తాజాగా ఇతని అయితే రెడ్డి, అసలు ఈ శివారెడ్డి యొక్క నేపథ్యం ఏంటి? గతంలో ఎవరైనా ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా రాజకీయాల్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి, అసలు ఈ నేపథ్యం ఏంటి? శివారెడ్డి యొక్క నేపథ్యం ఏంటి? అసలు ఆ వ్యక్తి ఎవరు అన్నది అంటే ఒక మంత్రి అనే ఇంటి పేరును వాడుకుని ఇంత చేస్తున్నారు కాబట్టి ఇతను రాజకీయాలకు సంబంధం లేదు. నాయకులు ఎవరు వస్తే వాళ్ళకు బాగా దగ్గరగా సంబంధాలు పెట్టుకోవడం వల్ల అతను వచ్చేసి ఈ విధంగా చలామణి అవుతున్నాడు. అంతేగాని అతనికి సంబంధించిన ఎటువంటి రాజకీయ నేపథ్యం కుటుంబం కూడా కాదుతుంది.
అయితే ఏ రాజకీయ పార్టీ వస్తుందో అధికారంలోకి, ఆ రాజకీయ పార్టీ వాళ్ళతో పెద్దలతో సంబంధాలు పెట్టుకునేసి అధికారులకు కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఆశ చూస్తారో తెలియదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎన్ని కూడా అతను చేర్చుకోవడము, అతను వేయడము. అలాగే మన దగ్గర వచ్చిన 38 పేజీలకు సంబంధించి కూడా గతంలో శ్రీధర్ కలెక్టర్ గారు చేసి ఇచ్చాడు. ఇప్పుడు విభజనలో కలెక్టర్ అన్నమయ్య జిల్లా నుంచి సుండుపల్లి మనం కడపకపోవడం వల్ల ఇప్పుడు ఇది కుంటు పడుతుందా లేకపోతే విచారణ ముందుకు సాగుతుందా అని చెప్పేసి అది కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎటువంటి నేపథ్యం లేకపోయినా కూడా ఈ విధంగా చేస్తున్నాడంటే కనుక ఇతను ఇంకా ఎవరన్నా పెద్దలు బలంగా ఇతనికి హామీలు ఏమన్నా ఇచ్చారా లేకపోతే దానిపైన కూడా ఎంక్వైరీ కొనసాగాల్సి ఉంది. అయితే మరి జిల్లా మారింది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన ఫైల్ అన్ని కూడా ఒకవేళ తారుమారు చేసే అవకాశం ఉంది. అసలు ఎక్కడ ఉన్నాయి, అసలు ఏంటంటే దానిపై ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి అసలు? అయితే ఇప్పటి వరకు అయితే ఇంతవరకు దానికి సంబంధించిన డీటెయిల్స్ రాలేదు. ఇప్పుడు మన దగ్గర సుండుపల్లికు దగ్గర వచ్చేసి అవి ఎక్కడ ఆ ఫైల్స్ అనేది కలెక్టరేట్ లో ఉన్నాయి లేకపోతే ఇప్పుడు మారిన దానివల్ల ఆ ఫైల్స్ కడప కలెక్టర్ కి అందజేస్తారా లేకపోతే అన్నమయ్య జిల్లాలో ఉంటాయని దానిపైన కూడా పూర్తి సమాచారం అయితే రాలేదు. అయితే ఈ వస్తే ఇతని పైన తొందరగా చేస్తే కనుక ఈ అరాచకాలు కూడా అరికట్టవచ్చని చెప్పేసి సుండుపల్లి మండల ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ భూములపై ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి అసలు? ఈ నిర్మాణాలు అయితే ఏం లేవు, కానీ కొన్ని చోట్ల చెట్టు అయితే వేసి ఉన్నారు. దాదాపు 40 నుంచి 50 ఎకరాల వరకు మామిడి తోటలు అయితే ఉన్నాయి. అయితే ఈ వంకపరంప దగ్గర ఉన్నటువంటి చోట వచ్చేసి దాదాపు అంటే నిర్మాణాలు 10 నుంచి 15 గృహాల నిర్మించేసి అలాగే వచ్చేసి అప్పన్నపల్లి దగ్గర వచ్చేసి ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమించి అదే భూమిలో హౌస్ కట్టి గవర్నమెంట్కే బాడుగులకు ఇవ్వడం అనేది తాజాగా వచ్చిన సమాచారం. అంటే ఈ విషయం బయటకు రాకుండా ఇన్ని రోజులు అంటే కలెక్టర్ బదిలీ కాగానే ఈ విషయాన్ని బయట రాకుండా చేయడానికి అంటే ఎలాంటి అడ్డంకులు ఉన్నాయనుకోవచ్చు, అంటే ఎవరు ప్రోద్బలం వెనకుందనుకోవచ్చు అంటారు? అంటే ఇతనికి రాజకీయ అండదండలు భారీగా పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి కూడా మనకు తెలుసు. అయితే ఇతను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడు అని కూడా తెలియదు, కానీ ఇతను ఎట్లా ఏమి అధికారుల దగ్గర గురించి కూడా ఇప్పటికీ కూడా రాలేదు. అయితే అతను వచ్చేసి ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం వల్లనే ఓన్లీ వెంకటరామరాజు అనే అతను వచ్చేసి ఇతని పైన గతంలో ఉన్న కలెక్టర్ కి ఇవ్వడం వల్ల ఇతనికి చేసిన ఆరోపణలను కూడా బయటికి తీయడం జరిగింది. అది ఉన్న సమాచారం. అంటే ప్రస్తుతం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అసలు? ఇంతవరకు ఏ కలెక్టర్ దగ్గరికి పోతుంది, ఇతని పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇంకా సమాచారం అనేది ఇంకా బయటికి రాలేదు. బయటకు ఇస్తే కనుక కడప కలెక్టర్ దగ్గరికి పోతుంది అనేది సమాచారం. ఓకే, రైట్, థ్యాంక్ యూ రెడ్డయ్య. మొత్తంగా కడప జిల్లా సుండుపల్లి మండలంలో టీడీపీ నేత మంత్రి శివారెడ్డి వ్యవహారం సంచలనంగా అయితే మారింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరి ఇష్టానుసారంగా తన భూదందా కార్యక్రమాలను శివారెడ్డి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న మనోడి తీరు గతంలో కంటే రెట్టింపైంది. పేరుకు ముందు మంత్రి అనే ఇంటి పేరును పదవిలా వాడుతూ చలామణి అవుతున్న ఆ నేత తీరంతా కంత్రి పనులేనన్న ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అధికారుల అండదండలతో ఇష్టారీతిని వ్యవహరించి 100 ఎకరాల ప్రభుత్వ భూములను శివారెడ్డి కాజేశారు అనే ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.